హలో గైస్, వెల్కమ్ టు ఏబీ ఇండియన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్ అండ్ ప్రస్తుతం నేను విప్రో సర్కిల్ దగ్గర ఉన్నాను, గచ్చిబౌలి. నా వెనకాల కనిపిస్తుంది కదా రాజన్న మిలిటరీ హోటల్. సో ఈ లొకేషన్లో ఏ రెస్టారెంట్ బాగుందని గూగుల్లో సెర్చ్ చేస్తే 4.7 చూపించింది రేటింగ్ ఈ రెస్టారెంట్కి. సో లోపలికి వెళ్ళి నిజంగానే 4.7 ఉందా, ఎందుకు రివ్యూస్ అంత గట్టిగా ఉన్నాయి, కస్టమర్స్ ఎందుకు ఇచ్చారు అనేది లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. చలో. పైకి వచ్చి భయ్యా మీది ఏంటి స్పెషల్, రేటింగ్ చూస్తే గూగుల్లో 4.7 ఉంది అంటే ఒకటి కాదు భయ్యా, బోల్డ్ అని ఉన్నాయి స్పెషల్స్ మీవి. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రతి స్టేట్ నుంచి ఒక డిష్ ఉంది, అవన్నీ మీకు చూపిస్తా అన్నారు. ఫస్ట్ పాయా పరోటా వచ్చింది, వీళ్ళు ఎక్స్క్లూజివ్ తెలంగాణ డిష్ అంట ఇది. సో పరోటా, ఇది పాయా, ఒక్కసారి టేస్ట్ చేద్దాము. ఖాళీ బొక్కలు 3 వచ్చినాయి నాకు, వీటిల్లోంచి గుజ్జు ఎంత వస్తుందో చూద్దాము. ఇప్పుడు ఈ పరోటాతో నంచుకొని తింటే కాక ఆహా, అంటే బేసికలీ స్టార్టర్ లెక్క ఇది. తుంపి కాక ఫ్లఫీ ఫ్లఫీ ఉంది, వీళ్ళ స్పెషల్ బన్ అనుకుంటా. ఆహా, చీజ్, నైస్. ములికాయ ముక్క, నైస్ కాక. పక్కా ముస్లిం పాయా పరోటా, దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు కాక. వాళ్ళది కొంచెం పలసగా ఉంటుంది, ఇక్కడ థిక్గా ఉంది గ్రేవీ కానీ, మొత్తం కూడా చాలా థిక్గా ఉంది. ఇంకో బైటు, ఇది మీకోసం, మిమ్మల్ని నోరుంచా కాబట్టి మీకోసం ఇంకో బైటు. ఇప్పుడు తెలంగాణ స్టార్టర్ అయిపోయింది, ఆంధ్ర స్టార్టర్కి వచ్చా నేను. అంటే గారె విత్ చికెన్ కర్రీ. జనరల్గా చికెన్ కర్రీ నార్మల్ కర్రీ ఇస్తారు, బట్ మిలిటరీ హోటల్ కాబట్టి కొంచెం నాకు స్పైసీగా పండు మిర్చి కర్రీ ఇచ్చారనమాట, చికెన్ విత్ పండు మిర్చి. దీన్ని టేస్ట్ చేద్దాం ఇప్పుడు. దీంతో పాటు గారె ముక్క ఇట్లా పెట్టి, నార్మల్ కర్రీ ఇంతకుముందు తిన్నాం కాబట్టి సో నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఇదే కర్రీ మనం పలావ్స్లో కూడా ట్రై చేయొచ్చు. ఈ ముక్కల్ని మడత పెట్టి ఉల్లిపాయ బయట, పండు మిరపకాయల చికెన్ కర్రీ స్పైసీ కనిపిస్తుంది. దాంతోపాటు మిరియాలు కూడా వేశారు, మిరియాలు కంపల్సరీ. పొరపాటున మీరు మిరియాలు కొరికారనుకో, ఆల్రెడీ పండు మిర్చి ఉంది, దానికి ఇంకా స్పైస్ తగులుతుంది, నషాలాలు కంటుంది అంటారు కదా. సో నేను అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సాంబార్ కూడా వీళ్ళ స్పెషల్ ఐటమ్ అంట. సాంబార్తో పాటు వెజ్ సాంబార్ రైస్ స్పెషల్. నాన్ వెజ్ కావాలి అంటే నాకు స్టార్టర్లో గీ రోస్ట్ ప్రాన్స్ ఇచ్చారు కాక. ఇప్పుడు ఈ సాంబార్ రైస్ని మనం కొంచెం వేసుకొని దీని నిండా గీ పోసాడు, అండ్ గీ ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది స్మెల్లోనే. అండ్ ఇప్పుడు రైట్ దీంట్లోకి రొయ్యలు పెట్టుకొని ఫస్ట్ ఒప్పిది ట్రై చేస్తాను, దాని తర్వాత సాంబార్ రైస్. సాంబార్ ఫ్లేవరు తెలుస్తుంది నోట్లో కానీ, ఇట్లా చక్కగా వెళ్ళిపోతుంది తెలుసా, మన నవలక్కర్లేదు, దిగిపోతుంది. ఇప్పుడు ప్రాన్స్ పెట్టుకొని ప్రాన్స్ సాంబార్ రైస్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇంతకుముందు చికెన్తో తిన్నాను, బట్ ఫస్ట్ టైము ట్రై చేద్దాం. దీన్ని ముద్దలో పెట్టి జీడిపప్పు కూడా వచ్చింది.
ఇది కదా, నాన్ వెజ్ కావాలంటే మిలిటరీ హోటల్ యాక్చువల్లీ పెట్టింది పేరు. నేను ఇప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో స్టార్టర్లు అయిపోయినాయి, చికెన్ కర్రీ విత్ గారె, పాయ అయిపోయింది. ఇప్పుడు పలావులకు వచ్చేసారు. చెప్పాను కదా, ఇప్పుడు మూడు రకాల పలావ్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటేమో తాడిపత్రి ప్రాన్స్ బిర్యానీ, అండ్ ఇక్కడికి వచ్చేస్తే విజయవాడ స్పెషల్, అంటే విజయవాడ గుంటూరు ఆ స్పెషల్ చికెన్, అండ్ కోనసీమలో కూడా ఇట్లాంటి దొరుకుతుంది మనకి పలావ్ అనమాట. అండ్ ఇక్కడ ఉంది బిలాల్, గుంటూరు బిలాల్ చికెన్ ఫ్రై పీస్ అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మటన్లో వస్తాయి, ప్రాన్స్లో వస్తాయి కదా, అన్నిట్లో వస్తాయి మనకి. కొంచెం రైస్ ఏవయ్యా. రైట్, ఇప్పుడు దొరికింది కింద నుంచి. రైట్ రైట్, చాలు 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 చాలు. సో ఇప్పుడు ఈ ఫ్రై పీస్ని దీంట్లో కలిపి బిలాల్, గుంటూరు బిలాల్ చికెన్ పలావ్ ఇది. మనం ఎప్పుడు గుంటూరు ట్రై చేయలేదు, బట్ ఇక్కడ ట్రై చేద్దాం ఇప్పుడు. సో పీసు, ముద్ద. ఇంచుమించు పలావ్ స్టైలు బిర్యానీ, అంటే బిలాల్ బిర్యానీ అండ్ తాడిపత్రి బిర్యానీ కూడా ఇంచుమించు పలావ్ స్టైల్లోనే ఉంటుంది. ఇవన్నీ కూడా పలావ్స్ అనమాట. హైదరాబాద్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అది కూడా దొరుకుతుంది మీకు కావాలంటే, హైదరాబాద్ బిర్యానీ కూడా. నైస్. ఇప్పుడు తాడిపత్రి ట్రై చేద్దాము. ఇప్పుడు తాడిపత్రి బిర్యానీ మీకు తెలుసు కదా, రాయలసీమ అనంతపూర్ సైడ్ తాడిపత్రి ఊరు ఉంటుంది. ఆ ఊరి దగ్గర స్పెషల్ అనమాట. కొంచెం స్పైసీ ఉంటుంది. చిట్టి ముత్యాల రైస్ అనమాట, చిన్న చిన్న రైస్. ఆ రైస్లో మామూలుగా అక్కడైతే చికెన్ ఉంటుంది మనకి, ఇక్కడ మనకి ప్రాన్స్ పెట్టించారు. ఇదిగో ప్రాన్స్. జనరల్గా నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టము, అనుకోకుండా మనకి ఇవాళ ప్రాన్సే ఎక్కువ దొరికినాయి. సో ఇది కూడా ఒకసారి తాడిపత్రి బిర్యానీ ట్రై చేసి అనంతపురంలో చాలా బాగుంది. ఇక్కడ టేస్ట్ తగ్గుతుందో లేదో చూద్దాం. నైస్ కథ, మ్యాచ్ చేశారు చాలా వరకు. ఉల్లిపాయ మర్చిపోతున్నాను నేను జనరల్గా. సో మళ్ళీ నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ మాకు గట్టిగా పడితే తప్ప మనకి టేస్ట్ రాదు. సో అది కూడా క్రంచి కసక్కనాలి పండి కింద. రైస్ కాక. సో ఇప్పటికి నేను చూపించాను కదా రాయలసీమ స్టైల్ ఇది. ఇప్పుడు ఆంధ్ర పలావ్కి వెళ్ళిపోదాము. సో ఇవన్నీ కూడా వీళ్ళ ఎక్స్క్లూజివ్ డిషెస్ అనమాట. అంటే ఎక్స్క్లూజివ్ ఇన్ ద సెన్స్ వీళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయి కాబట్టి రేటింగ్ అంత ఉంది బేసికల్లీ. అండ్ వెజిటేరియన్స్ కూడా సపరేట్గా థాలీ ఉంది. దాంట్లో కూడా బన్ ఉంటుంది. బన్తో పాటు ఒక గ్రేవీ కర్రీ వస్తుంది మనకి. ఎట్లా పాయా పరోటా ఇక్కడ స్పెషల్ ఐటము. సో అది వెజ్ వాళ్ళకి కావాలి అంటే వెజ్ కర్రీతో పాటు ఒక బన్ ఇస్తారన్నమాట. ఇప్పుడు విజయవాడ స్టైల్ పలావు. అండ్ ఇంచుమించు కాకినాడ స్టైల్ కూడా ఇట్లాగే ఉంటుంది, బట్ ఇది మాత్రం విజయవాడ స్టైల్. కమాన్ కాక. రైట్, కొంచెం రైస్ పెట్టు. ఇప్పుడు ముక్కలాగా నాకు. రైట్ 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 రైట్. సో ఇది మనకి పనసకాయ ఇచ్చారు. అంటే ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, పనసకాయ బిర్యానీ కూడా దొరుకుతుంది. సో పనసకాయ ముక్క చూడడానికి ఏమో మటన్ ముక్కలాగా ఉంది, బాగా లేత మటన్ ముక్కలాగా కనిపిస్తుంది. అండ్ లేయర్స్ ఏమో చికెన్ లాగా ఉంది, పట్టుకుంటే చికెన్ లాగా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం రైస్లో పెడదాం. రైస్లో పెట్టి రైస్ కదా బాగుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి వెజ్ పలావ్ ఇచ్చారు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో ఈ పలావ్ని నేను నాన్ వెజ్ పలావ్ చేస్తాను. సో ఇందాక ఇచ్చిన చికెన్ కర్రీ ఉంది కదా మనకి గారెల్లోకి, సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఘాటు చూసారా, ఆంధ్ర అంటే కొంచెం స్పైసెస్ ఉంటాయి కదా ఘాటు. సో ఇప్పుడు నేను
చికెన్ పలావ్ చేస్తున్నారు దీన్ని. మనకి బగార్ రైస్ కర్రీస్ ఎట్లాగో తెలంగాణలో అట్లాగా ఆంధ్ర పలావ్ విత్ చికెన్ కర్రీస్ అనమాట. ఈ పండు మిర్చి కర్రీని ఇప్పుడు ఈ పలావ్లో దించుకొని తిందాము. ఆహా, కొంచెం ఉల్లిపాయ వేసుకొని నిమ్మకాయ పిండుకొని కామా ముక్కని ఇట్లా నలిపి నైస్ కప్. సో మీకు అర్థమైంది కదా ఎన్ని పర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇక్కడ. కావాలంటే పలావ్ని చికెన్తో తినండి, చికెన్ ఫ్రైతో తినండి, మటన్ ఫ్రైతో తినండి, లేదా చికెన్ కర్రీ ఆర్డర్ చేసుకొని పలావ్ని టేస్ట్ చేయండి. మీకు అడ్రస్ చెప్పడం మర్చిపోయాను కదా, మిలిటరీ రాజన్న హోటల్ విప్రో సర్కిల్ దగ్గర ఉంది ఒకటి. ఇప్పుడు నేను విప్రో సర్కిల్లో ఉన్నా. ఇక్కడ కాకుండా వివేకానంద కాలనీ కుకట్పల్లి, అలాగే కేపీహెచ్బిలో ఉంది, విజయవాడ హైవే చిట్యాలలో ఉంది, పటాన్చెరులో కూడా ఉంది. మీరు గూగుల్ చేయండి, అడ్రస్ వచ్చేస్తుంది. అని టేస్ట్ చేయండి కాక, మీకు కూడా టేస్ట్ తెలుస్తుంది. వేడివేడిగా తినండి, వేడివేడిగా సర్వ్ చేస్తారు. తినిపేసింది ఇప్పుడు టేస్ట్. ఇప్పుడు ఇంకొక ట్రై చేస్తున్నా నేను, రొయ్యల గీ రోస్ట్ పలావ్. ఇందాక వచ్చిన రైలు వేసుకొని దాన్ని కలిపి ట్రై చేద్దాం ఇంకో పలావ్. ఇప్పుడు గోంగూర కూడా ఉందబ్బా, దీంట్లో కొంచెం గోంగూర వేసుకుంటే ఉంటుంది ఫుల్గా. అది గోంగూర కలిపి కంప్లీట్ డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఇంకోటి చెప్పారు, కట్టా కూడా ఇచ్చారు. యాక్చువల్లీ ఇది సాంబార్లో మేక ఫ్యాట్ కూడా ఉంటుందంట, అంటే అది కూడా వేసి మరగబెడతారు. ఇది కూడా వేసుకొని తినండి సార్, చాలా బాగుంటుందని చెప్పారు. సో దీన్ని కొంచెం వేసుకుందాము. మరి సాంబార్ అనుకుని వేసుకున్నారు, సాంబార్లో నాన్ వెజ్ కలిసి ఉంటుంది. సో దీన్ని కొంచెం పోసుకొని టేస్ట్ మిస్ అయిపోయింది. సో కొంచెం గోంగూర కలిసిపోయింది. సో మళ్ళీ కొంచెం రైస్ వేసుకొని తిందాం. ఇప్పుడు ప్లెయిన్ రైస్, పలావ్ రైస్, దీంట్లోకి కట్టా వేద్దాము. రైట్, తెలుస్తుంది సాంబార్ టేస్ట్. కొంచెం ఆయిలీ ఉంది. ఆయిలీ ఏంటంటే కొవ్వు అనమాట. నైస్. వీటన్నిటితో పాటు లాస్ట్లో స్పెషల్ జున్ను దొరుకుతుందంట ఇక్కడ వీళ్ళ దగ్గర. సో ఈ జున్ను కూడా ట్రై చేస్తున్నా నేను. సో ఇంత తిన్న తర్వాత స్వీట్ పడకపోతే బాగోదు కదా. సో ఆహాహా, మిరియాల పొడి ఎట్లా జల్లినట్టున్నారు జున్ను మీద. సో చాలా గట్టిగా ఉంది నాన్నోయ్. సో లాస్ట్లో ఇట్లా జున్నుతో ఎంజాయ్ చేయొచ్చు. కూల్ డ్రింక్లు ఇవన్నీ కామన్ అబ్బా, ఇట్లాంటి జున్నులు ఇలాంటివి ఉంటేనే స్పెషల్గా ఉంటుంది. సో ఇది ఈరోజు నేను చేసిన రివ్యూ అనమాట. టేస్ట్ మాత్రం స్పైసీ ఉంది. ఆంధ్ర కర్రీస్ ఉన్నాయి, రాయలసీమ స్పెషల్స్ ఉన్నాయి, తెలంగాణ మొత్తం అంటే 3 ఏరియాస్ సంబంధించిన కర్రీస్ అన్ని ఉన్నాయి. వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఇంకో ఫుడ్ రివ్యూతో కలుస్తాను. See you.